నాన్నగారు చాట్ ఏం అవసరం లేదు, చాట్ క్లోజ్ చేయండి. నేనే ఓకే సార్. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. పెద్ద ఏం అవసరం లేదు చాట్. ఇంకా ఎంతమంది వచ్చినారు? ఒక 52 ఉన్నారు కదా. ఆగుదామా? ఇంకొకటి 2 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసింది సార్, పర్వాలేదు. స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్, ఎస్. ఓకే, చాట్ క్లోజ్ చేయండి, ఏం అవసరం లేదు మనకి ఈరోజు. ఓకే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సో we completed all the lessons and then also reviewed or discussed some of the important points and each and every lesson, but we completed up to sixth lesson. I think we completed up to sixth lesson. So here and there, seventh and eighth lesson also, some of the important points are there. Uh, Covering with all the important points, I prepared some of the slides. Okay, these 10 slides are enough to prepare for examination. So these 2 days, only 2 days are there. For these 2 days, you just refer these points. ఇవి ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మీకు వచ్చినాయని అనుకుంటున్నా అంటే యూ మే రైట్ ద ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. సో కాబట్టి ఇంపార్టెంట్ అంశాలను కలిపి నేను కొన్ని పాయింట్స్ తయారు చేసినాను. సో యూ నోట్ డౌన్ ద పాయింట్స్ ఆర్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఆఫ్ దీస్ పాయింట్స్. సో ఇవన్నీ ఈ 2 days లోపల ఒకసారి రిఫర్ చేసుకొని వాటి ఆన్సర్స్ తయారు చేసుకొని వాటిని చదువుకుంటే యూ విల్ గెట్ టోటల్ మార్క్స్. బయాలజీ లోపల మీకు అన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అన్ని అంశాలను నేను ఇక్కడ పెట్టినాను, ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. విల్ డిస్కస్ ఆల్ దీస్ పాయింట్స్ వన్స్ అగైన్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక అంశాలను చెప్తాను అండ్ ఈ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దెన్ యూ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్ వెరెవర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దేర్. ఏమైనా ఇంపార్టెంట్ అంశాలను అనుకునే మీ నోట్బుక్ లో తీసుకొని, సో ఈ 2 days కూడా లేదు, రేపు ఈ రోజు రాత్రి అండ్ రేపు ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా ఇప్పుడు చదవాల్సినటువంటి అంశాలు ఏం లేదు. గతంలో మీరు నోట్ చేసుకున్న అంశాలు అండ్ దెన్ ఇప్పుడు చెప్పే అంశాలు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ యూ సీ ఫ్రమ్ ద సెకండ్ లెసన్, mostly 99% of seeing these 2 or 3 4 years, there are no questions coming from the first lesson. So here and there ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది కానీ వెరీ రేర్ అండ్ రేర్. ఈవెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో దెర్ ఇస్ నో ఎవల్యూషన్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దట్ లెసన్. కాబట్టి ఇచ్చే అవకాశం ఉండదు. సో there are two words are there, 2 3 words are there. One is the sensia and then what is the scientific method and then process skills. These 3 words are there. సో ఆ లెసన్ కు సంబంధించి ఏమైనా అడిగే అవకాశం ఉంటే ఓన్లీ 3 words. వన్ ఈజ్ సెన్సియా, సెకండ్ వన్ ఈజ్ ద సైంటిఫిక్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ద ప్రాసెస్ స్కిల్స్. అవి అంటే ఏమిటి, వాటి ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ ద ప్రాసెస్ స్కిల్స్ అని అడగచ్చు, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్ అడగచ్చు, సెన్సియా వాట్ ద మీనింగ్ ఇన్ సెన్సియా అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. దోస్ ఆర్ ద 3 things. ఒకవేళ ఫస్ట్ లెసన్లు వస్తే అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. దెర్ ఇస్ నో అవకాశం లేదు టు ప్రిపేర్ ద క్వశ్చన్స్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్. కాబట్టి ఆ 3 అంశాల మీద చూడండి. దెన్ యూ గో టు ద సెకండ్ లెసన్. సో దీస్ ఆర్ ద 8 points. I covered all the points, concepts which are present in the lesson. The first one, who and where the first time cells are observed. సో ఇదొకటి చూడండి, నేను ఆన్సర్ల దిక్కు కూడా పోను. వి డిస్కస్డ్ మచ్ టైమ్స్, మోర్ టైమ్స్, చాలా సార్లు మనం డిస్కస్ చేసాం. రాబర్ట్ హుక్ అని అండ్ దెన్ కార్క్ ఆఫ్ ద ఓక్ ట్రీ అని ఇవన్నీ డిస్కస్ చేసినాం. సో ఐ డోంట్ గో టు ఇన్ టు ద డీప్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. ఓన్లీ ఒక్కసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి. హూ అండ్ వేర్ ద ఫస్ట్ టైం సెల్స్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ దెన్ హూ అండ్ వేర్ ద ఫస్ట్ టైం న్యూక్లియస్ ఇస్ అబ్జర్వ్డ్. ద రాబర్ట్ బ్రౌన్ ఇన్ ద లీఫ్ ఆఫ్ ద ఆర్కిడ్ లీవ్స్. So in that way, you just note down these questions or take the screenshot of these questions and prepare yourself answers and prepare for the examination. Okay, same used in observing onion cells and cheek cells. We also discussed about these things also. So we use the safranin for the observation of the onion cells and then methylene blue for cheek cells. Okay, what are the difference between the plant cell and animal cell? So 2 3 things are there. ఈ ప్లాంట్ సెల్ ఎనిమల్ సెల్ సంబంధించి ద మేజర్ వన్ ద డిఫరెన్స్ యు నో దట్ ప్లాంట్ సెల్ హ్యావ్ ద సెల్ వాల్. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది కాబట్టి కొంచెం ఒక్కదాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆల్సో దేర్, న్యూక్లియస్. జనరల్లీ వి సీ ద nucleus in the center in the cheek cells and then onion cells is some peripheral.
not exactly in the center. That is one another difference. So many differences are there, but in our textbook, whatever given, you confine for those things only. For example, chloroplast is there. Chloroplasts are present in the plant cells, not in the animal cells. Some other difference is also there. కానీ ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేరు కాబట్టి అవి ఎగ్జామినేషన్ లోపల అడిగే అవకాశం ఉండదు. దే కన్ఫైన్ ఓన్లీ ఫర్ ద సిలబస్. మీరు ఎక్కువ చదువుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ స్టడీస్. ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ animal cell, two differences. One is the cell wall, second one is the location of the nucleus. Okay, and then function of nerve cell. What is the function of the nerve cell? What is the transformation of the information? So, and then examples for unicellular organisms. More examples are there, but you read what are the examples given in the textbook. Amoeba ఉండొచ్చు, Chlamydomonas ఉండొచ్చు, whatever unicellular examples are given in our textbook, you read all the unicellular organisms. Generally, multicellular organisms అడగరు. ఎప్పుడైనా కూడా లాస్ట్ టైమో బిఫోర్ లాస్ట్ టైమో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి అడిగినారు వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూనిసెల్లార్ అండ్ మల్టీసెల్లార్ ఆర్గానిజం అని. సో ఎగ్జాంపుల్స్ ఫర్ యూనిసెల్లార్ ఆర్గానిజం ఎనీ టైమ్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెన్ విచ్ పార్ట్స్ హెల్ప్స్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ అమీబా, దట్ ఈస్ ద సూడోపోడియా. సో అమీబాకు సంబంధించినటువంటి రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద ప్రోటోజోవన్, there is no fixed shape. And then pseudopodia is helpful in the locomotion of amoeba, that is the movement of amoeba. So two or three points are there about amoeba, so you read all those points. And then what is the relation between the shape and function of the cell? Shape కు function కి ఉన్న రిలేషన్ ఉంటదంటే ఉంటది. The function of the cell depends on the shape. అది చేసే పని అయితే దాని షేప్ కు రిలేటెడ్ గా ఉంటది. అంటే ఒకటి రెండు ఇంకొంచెం అవకాశం ఉంటే ఇంకొక రెండు పాయింట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. విచ్ వన్ ఇస్ ద బిగ్ సెల్ అనేది ఆస్ట్రిచ్ ఎగ్ ఉంది కదా, అదొకటి. అండ్ దెన్ ఒక బిగ్ సైజ్ ఎనిమల్ లోపల మోర్ సెల్స్ ఉంటాయా లేదా సైజ్ ఆఫ్ ద సెల్స్ ఎక్కువ ఉంటాయా అనేది కూడా అడిగే అవకాశం ఉంది. సో మోస్ట్లీ దీస్ ఆర్ ద 8 పాయింట్స్ విచ్ మే బి గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో కాబట్టి ఈ 8 పాయింట్స్ ను చదివే ప్రయత్నం చేయండి. పెరిఫెరల్ గా వేరేవి లైట్ గా తిప్పేసేవి, ఎక్కువ దాని మీద ఈ టైం లోపల చదవాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి. దీస్ ఆర్ ద థింగ్స్, ఈ పాయింట్స్ మాత్రం మీరు జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. దెన్ వీ విల్ మూవ్ టు ద థర్డ్ లెసన్. ఇట్ ఈస్ ఇన్ ద టూ పార్ట్స్, microbial world 1 and 2, the world of microorganisms. I covered those are all points in single slide. సో who first invented single lens microscope? ఆంటోనీ వాన్ లివెన్హాక్ గురించి ఉంది కదా. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ దెన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడ్స్. సో పిక్చర్స్ తో పాటు మనకు అవి ఇచ్చినారు. సో ఎవ్రీ టైమ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ యూనిసెల్లార్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. ఏవైనా కూడా వాటి ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆల్గే ఎగ్జాంపుల్స్ ఐ థింక్ ఇన్ 6 or 7 గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. And then fungi 3 are given, bacteria also, protozoa also, and microarthropods are given. 6 or 7 examples are given in our textbook. So వీటి ఎగ్జాంపుల్స్ ఆ పిక్చర్ ను గుర్తుపట్టడం అనేది జనరల్ గా మీరు తప్పనిసరిగా చేయాల్సినటువంటి అంశం. అండ్ దెన్ డిసీజెస్ కాజ్డ్ బై వైరస్, ఇట్ ఈస్ ఆల్సో కవర్డ్ ఇన్ దిస్ లెసన్. ఏవేవి వైరస్లు వస్తాయి. సో రీసెంట్ గా కరోనా వైరస్ సంబంధించినటువంటి అంశాలతోటి ఈ దానిలో ఈ మూడిట్లను మీరు ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ వాట్ ఈస్ అనదర్ గివెన్ ఇన్ ద పార్ట్ 1 ఇస్ దట్ అబ్జర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం లైక్ ఆల్గే. ఆల్గే ఎక్కడ ఉంటది? దే ఆర్ ద స్టాండ్స్ విచ్ వి సీ ఇన్ ద వాటర్. సో గ్రీన్ స్టాండ్స్ ఉంటాయి. సో అది పెద్దగా అడిగే అవకాశం ఉండకపోవచ్చు, బట్ యూ రీడ్ ద థింగ్ ఆల్సో. అండ్ దెన్ ఫంగై, దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫంగై, ద rotten food material, we see the rotten food material, that the coconut or any food material, rotten food material, and we will observe the fungi. So example is the rhizopus, we say it is as the bread mold. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బ్యాక్టీరియా ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఇస్ అబ్జర్వేషన్ ఆఫ్ లాక్టోబాసిల్లస్ ఇన్ ద కర్డ్ ఆర్ బటర్ మిల్క్. ఆ బటర్ మిల్క్ లోపల కర్డ్ లోపల ఉండేటటువంటి లాక్టోబాసిల్లస్ అబ్జర్వేషన్ ఉంది. అండ్ దెన్ ప్రోటోజోవా ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద హెయిర్ డికాషన్. ఆ వరిగడ్డిని నీళ్ళ లోపల నానబెట్టి తీసే హెయిర్ డికాషన్ ఉంది కదా, ఆ హెయిర్ డికాషన్ లోపల ప్రోటోజోవాస్ అబ్జర్వ్ చేస్తాం. సో ఈ అబ్జర్వేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని ఎగ్జాంపుల్స్
వాటిని చూడడానికి మనం ఏ మెథడ్ వాడతాం అనేది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో there are so many things are there in the two part two. That is the majorly we said the friends are foes or uses and harmful things of microorganisms. సో ఇన్ ద యూజెస్ లోపల మనకు ఫెర్మెంటేషన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ సింబయాసిస్ ప్రాసెస్ కానీ దట్ ఈస్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ క్లీన్లీనెస్ ఆఫ్ సరౌండ్స్ అనేది ఉంటుంది. అండ్ దెన్ హార్మ్ఫుల్ థింగ్ లోపల విచ్ కాజెస్ ద డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్ అండ్ దెన్ ప్లాంట్స్. సో ఈ అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి వాటి ఆధారంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో వాట్ ఈస్ ద ఫెర్మెంటేషన్, వాట్ ఈస్ ద ఫెర్మెంటేషన్ అని చెప్పి ఒకటి మనం ఆ, చూసినాం కాబట్టి అది దాన్ని ఒకటిసారి చూడండి. ఓకే. ఆ, మనము కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ ఇంటూ ఆల్కహాల్, దట్ ఈస్ కాల్డ్ ద ఫెర్మెంటేషన్. సో ఇటువంటి దాని యొక్క ప్రాసెస్ అడిగి అది ఏం ప్రాసెస్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చదివే ప్రయత్నం చేయండి. అండ్ దెన్ సైంటిస్ట్ అండ్ దేర్ ఇన్వెన్షన్స్. ఒక 4-5 మంది సైంటిస్టుల పేర్లు ఉన్నాయి మనకు. లూయి పాశ్చర్ కానీ, లాజారోస్ పాలెంజే కానీ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కానీ, ఎడ్వర్డ్ జెన్నర్ కానీ, ఇట్లా కొంతమంది సైంటిస్టుల పేర్లు ఉన్నాయి. ఆ సైంటిస్టులు ఏమేమి కనుక్కున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ వన్ సైంటిస్ట్. ఏదైనా ఒక సైంటిస్ట్ అయితే అడుగుతా ఉన్నారు కాబట్టి నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ పర్టికులర్లీ ఈ లెసన్ లోపలనే సైంటిస్ట్ల పేర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లెసన్ లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సైంటిస్ట్ల ఏమన్నా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో పెన్సిలిన్ బై అలెగ్జాండర్ ఫ్లేమింగ్, వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ బై ద ఎడ్వర్డ్ జెన్నర్, రేబీస్ దట్ ద లూయి పాశ్చర్. సో ఎవరు ఏది కనుక్కున్నారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే జోనాస్ సాక్ గురించి ఉంది పోలియోకి సంబంధించి. సో ఈ సైంటిస్టులు వాళ్ళు ఏం కనుక్కున్నారు అనేది ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. And then next time going to the spreading of diseases by housefly and mosquito. So one table is there. Diseases caused to human beings. హ్యూమన్ బీయింగ్స్ కి ఏమేమి వస్తాయని చెప్పి ఒక ఇది ఉంది. దాని లోపల నేమ్ ఆఫ్ ద డిసీజ్, వెదర్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ప్రోటోజోవన్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ వైరస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక డిసీజ్ తీసుకొని ఆ డిసీజ్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, ప్రోటోజోవన్ వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా, హౌ దే ఆర్ స్ప్రెడింగ్ బై ద హౌస్ ఫ్లై ఆర్ మస్కిటో ఆర్ ఎయిర్ ఆర్ ద వాటర్. సో ఈ అంశాలు మీరు తీసుకున్నారు స్ప్రెడింగ్ మెకానిజం. ఈ టేబుల్ అయితే అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే డిసీజ్, ప్యాథోజన్ అంటాం కదా, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం, ప్యాథోజన్, హౌ దే ఆర్ స్ప్రెడింగ్. ఈ 3 పాయింట్స్ తోటి మీరు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ సింబయాసిస్. సో సింబయాసిస్ వెయిట్ లోపల ఉంటుంది. విచ్ బ్యాక్టీరియా ఇస్ దేర్, రైజోబియం బ్యాక్టీరియా వి సీ ఇన్ ద లెగ్యుమినసీ ప్లాంట్స్ రూట్ నాడ్యూల్స్. ఈ అంశాలను సింబయాసిస్ కింద గుర్తుపెట్టుకోవాలి. ఐ మెన్షన్డ్ హియర్ ఓన్లీ వర్డ్ సింబయాసిస్. సో సింబయాసిస్ అంటే మీరు ఏమేమి నేర్చుకున్నాలి, వాట్ ఈస్ సింబయాసిస్, వేర్ వి సీ ద సింబయాసిస్, విచ్ బ్యాక్టీరియా ఇన్వాల్వ్స్ ఇన్ ద సింబయాసిస్. ఈ 3 అంశాలు నేర్చుకున్నాలి. సో ఒక వర్డ్ ఇక్కడ మెన్షన్ చేసినంటే ఆ వర్డ్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా మీరు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అండ్ దెన్ డిసీజెస్ కాజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ప్లాంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఎందుకంటే ఒక 5 ఉన్నాయి. వైరస్ నుంచి వచ్చే ఒక్క డిసీజే ఉంది, ఆ టొబాకో మొజాయిక్ అనేది. దాని తర్వాత మిగిలిన ఫంగై అండ్ దెన్ బ్యాక్టీరియా నుంచి ఉంది. సో అక్కడ డిసీజ్ నేమ్, ఇన్ విచ్ ప్లాంట్ ఇట్ కాజెస్, అండ్ దెన్ జనరల్ గా స్ప్రెడింగ్ మెకానిజం అడగకపోవచ్చు కానీ మైక్రో ఆర్గానిజం, డిసీజ్ నేమ్, ఇన్ విచ్ ప్లాంట్. ఈ దాన్ని మనం ఇప్పుడు స్మట్ డిసీజెస్ అండ్ ప్యాడీ అట్లా అటువంటి పదాలను గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ వెదర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫంగై వస్తుందా లేకపోతే బ్యాక్టీరియా వల్ల వస్తుందా వైరస్ వల్ల వస్తుందా అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఎనిమల్స్ లోపల కూడా యూ మే గో టు ద యాంథ్రాక్స్, గిల్ రాట్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. సో వేటికి వస్తుంది, బర్డ్ ఫ్లూ. సో ఏ ఎనిమల్కి వస్తుంది అనేది, ఏ రకమైన డిసీజ్ వస్తుంది అనేది ఎనిమల్స్ విషయం లోపల కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఆర్ 3 థింగ్స్ ఆర్ దేర్ అబౌట్ ద హార్మ్ఫుల్నెస్. వన్ ఈజ్ డిసీజెస్ కాజెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. అక్కడ ఏం నేర్చుకోవాలి, నేమ్ ఆఫ్ ద డిసీజ్, which one is causing the disease, that is the bacteria or virus or the protozoan, and then how it is spreading. అక్కడ 3 ఎనిమల్స్ విషయం లోపల నేమ్ ఆఫ్ ద ఎనిమల్, వాట్ ఈస్ ద డిసీజ్, దట్స్ ఎనఫ్. ఇన్ ప్లాంట్స్ లోపల నేమ్ ఆఫ్ ద ప్లాంట్, నేమ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ దెన్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం. ఈ 3 గుర్తుపెట్టుకున్నారు. ఓకే. సో ఈ రకంగా మీరు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఎ బిగ్ లెసన్. విత్ ఇన్ 2 గ్రూప్స్ అయినా పర్వాలేదు,
ఈ ఏదైతే నేను ఈ 9 పాయింట్స్ చెప్పినో ఆ 9 పాయింట్స్ మీరు నేర్చుకుంటే చాలు. బట్ ఇది ఎలాబొరేషన్ వే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడ్స్ అన్న. ఇక్కడనే మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఒక్క వర్డ్ నేను అక్కడ వాడిండొచ్చు కానీ మీరు అన్ని చూడాల్సి ఉంటుంది. అదే ఇన్వెన్షన్ ఆఫ్ పెన్సిలిన్, వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్, రెబీస్ వాడిన, జోనస్ సాకు వరకు, పోలియో వ్యాక్సిన్. సో ఒక వర్డ్ చెప్పినప్పుడు ఆ సైంటిస్ట్లకు సంబంధించిన అన్ని అంశాలు మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా ఓన్లీ దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, దెన్ వీ విల్ మూవ్ టు ద ఫోర్త్ లెసన్. ఇది స్మాల్ లెసన్, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉండదు. అండ్ దెన్ వన్ ఇస్ ద అసెక్షువల్ రిప్రొడక్షన్ మెథడ్, దట్ ఇస్ ద బడ్డింగ్ అండ్ బైనరీ ఫిషన్. ప్రాసెస్ అడగకపోవచ్చు, ఏ జీవుల లోపల జరుగుతుంది అని అనొచ్చు. పోయినసారి నేను అనుకుంటా దే ఆర్ గివింగ్ ద పిక్చర్స్ ఆఫ్ బడ్డింగ్. ఒకసారి బడ్డింగ్ పిక్చర్స్ ఇచ్చి ఏ ఆర్గానిజం లోపల బడ్డింగ్ ఉంది, లేకపోతే ఐడెంటిఫై ద ప్రాసెస్ విచ్ గివెన్ ఇన్ ద పిక్చర్స్ అని చెప్పని అట్లా అడుగుతున్నారు. కాబట్టి బడ్డింగ్, బైనరీ ఫిషన్ గురించి ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్స్ ఆల్సో. అండ్ దెన్ పార్ట్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్, మనం దాన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. మేల్ ఫ్లవర్ పార్ట్స్ ఏంది, ఫీమేల్ ఫ్లవర్ పార్ట్స్ ఏందని, స్టైల్, స్టిగ్మా, ఓవరీ అని, యాంథర్ అండ్ స్టామిన్ అని, ఇట్లా ఈ రకం ప్లాంట్స్ యొక్క పార్ట్స్ మాట్లాడుకున్నాం. సో వాటి గురించి కూడా ఒకసారి చూడండి. అండ్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ అనేది ఏమవుతుంది, మేల్ ఫీమేల్ గ్యామెట్ కలిసిన జైగోట్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు ద ఎంబ్రియో అండ్ దెన్ ఇట్ బికమ్ ద ఫీటస్ అండ్ ఇట్ బికమ్ ద న్యూ ఆర్గానిజం, ఇట్ గివ్స్ ద న్యూ ఆర్గానిజం. సో ఒకసారి ఫ్లో చార్ట్ లోపల అడుగుతున్నారు ఇవి. సో అట్లా జైగోటు ఎంబ్రియోగా, ఎంబ్రియో ఫీటస్ గా మారడాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బిఫోర్ దట్ ద ఫస్ట్ వన్ ఇస్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద విబిపారస్ అండ్ ఓవిపారస్. ఇది మీరు కూడా నేను మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ కంపల్సరీ ఉండాలి. ఇది థర్డ్ క్లాస్ నుంచి ఉంది అసలు. వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ విబిపారస్ అండ్ ఓవిపారస్? లేయింగ్ ఎగ్స్, గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్ అనేది వన్ థింగ్. బట్ వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే వాటికి ఎయిర్ ఉంటుందా ఉండదా, ఇయర్స్ ఎక్స్టర్నల్ ఉంటాయా ఇంటర్నల్ ఉంటాయా, దీస్ ఆర్ ద థింగ్స్. సో ఆ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్, అండ్ దెన్ మెటామార్ఫసిస్ అంటే ఏందో అడగకపోయినా ఇన్ విచ్ ఎనిమల్స్ విల్ సీ ద మెటామార్ఫసిస్ అని అడిగే అవకాశం ఉంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్, మస్కిటో, హౌస్ ఫ్లై, సిల్క్ వామ్, ఫ్రాగ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఆర్గానిజం విచ్ షో ద మెటామార్ఫసిస్. సో వన్ ఆఫ్ ద లార్వా ఇస్ దేర్, టాడ్పోల్ లార్వా ఇస్ దేర్. లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ లోపల టాడ్పోల్ లార్వా ఉంటుంది అనేది ఒకటి చేసుకున్నాం. అండ్ దెన్ క్లోనింగ్, క్లోనింగ్ లోపల అయితే అడిగే అవకాశం ఉంటుంది. నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, దట్ ఈస్ ద ఇయాన్ విల్మెట్. నేమ్ ఆఫ్ ద ఎనిమల్, దట్ ఇస్ ద డాలీ, దట్ ఇస్ ద సీప్. సో ఈ రెండు మూడు అంశాలు అడిగే అవకాశం ఉంది, అంతకంటే అడిగే అవకాశం ఉండదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫోర్త్ లెసన్, దట్ ఇస్ ద రిప్రొడక్షన్ ఇన్ ఎనిమల్స్. సాధారణంగా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అండ్ దెన్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ఏ జీవుల్లో జరుగుతుంది అంటే ఏమిటో కూడా అడిగే అవకాశం ఉంటుంది. there is choice for the asking the question on the external fertilization and internal fertilization also. సో అదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫోర్త్ లెసన్, బడ్డింగ్, బైనరీ ఫిషన్, ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాసెస్, పార్ట్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్. అండ్ దెన్ ఇక్కడనే నేను రాసిన జైగోటు, ఎంబ్రియో, ఫీటస్ సంబంధించి లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ తో పాటు మెటామార్ఫసిస్ వేటి వేటి లోపల జరుగుతుందో కూడా ఉండాలి, మీరు నేర్చుకోవాల్సింది ఉంది. క్లోనింగ్ లో మూడు అంశాలు అనుకున్నాం కదా, నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద షీప్, అండ్ దెన్ విచ్ ఎనిమల్. ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఓవి పారస్ అండ్ వివి పారస్. ఓకే, దెన్ వీ విల్ మూవ్ టు ద ఫిఫ్త్ లెసన్. ఫిఫ్త్ లెసన్ లోపల చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు అంటే ఇంకా అంటే రన్నింగ్ మ్యాటర్ చాలా ఉంది, బట్ ప్రిపేరింగ్ ద క్వశ్చన్స్ అనేది కొంచెం హార్డే అక్కడ. సో వన్ ఈజ్ రీజన్స్ ఫర్ హోర్స్ వాయిస్ ఇన్ బాయ్స్ అండ్ మెన్, దట్ ఇస్ ద ఆడెన్స్ యాపిల్. ఆడెన్స్ యాపిల్ అని నేను ఒక వర్డ్ వాడినా కానీ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆడెన్స్ యాపిల్ కి సంబంధించి మీరు చూసినప్పుడు ఆడెన్స్ యాపిల్ కి సంబంధించి సో 9 కార్టిలేజెస్ ఉంటుంది, అది థైరాయిడ్ కార్టిలేజ్ ఉంటుంది. ఇటువంటి అంశాలను కూడా ఓకల్ కార్డ్స్, ఇవన్నీ అంశాలు కూడా కొంచెం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా కొంచెం చెప్పాలి. అంటే ఆడెన్స్ యాపిల్ అనేది డైరెక్ట్ అడగొచ్చు, లేకపోతే ఇన్ డెప్త్ గా అడగొచ్చు, కాబట్టి అవన్నీ కూడా చెప్పేటట్లు ఉండాలి. అండ్ దెన్ రీజన్స్ ఫర్ మోర్ పింపుల్స్, దట్ ద సెబేషియస్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్ మోర్ యాక్టివ్నెస్ ఇన్ ద అడాలసెన్స్. సో ఆ అంశాన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. నేను ఇక్కడ రీజన్స్ అని రాసిన, ఆన్సర్లు ఏం రాయలేదు. సో అవన్నీ కూడా మీరు
దానికి సంబంధించినటువంటి అంశాలను మీరు చదువుకోవాలి. హెడ్డింగ్ ఇక్కడ ఇచ్చిన ఆ హెడ్డింగ్ కు సంబంధించినటువంటి అంశాలను మనం చేసుకున్నాలి. అంటే గతంలో ఒకసారి పాఠం చెప్పేటప్పుడు చదువుకున్నాం. దాని తర్వాత రివిజన్ అప్పుడు కూడా పాయింట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం వాటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ దెన్ లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. అది గర్ల్స్ 18 అని, బాయ్స్ 21 అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ ఎండోక్రైన్ గ్లాండ్స్, వి డిస్కస్ 4 ఎండోక్రైన్ గ్లాండ్స్: పిట్యూటరీ గ్లాండ్, టెస్టిస్, ఓవరీ అండ్ అడ్రినల్ గ్లాండ్. దాని నుంచి వచ్చే హార్మోన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో ఇది ఇంపార్టెంటే, వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం వీటి గ్లాండ్స్ గురించి మాట్లాడుకున్నాం, వాటి హార్మోన్స్. ఇప్పుడు ఉదాహరణకు టెస్టిస్, టెస్టోస్టిరాన్, అండ్ దెన్ ఓవరీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ మాట్లాడినాం. పిట్యూటరీ గ్లాండ్ కూడా గ్రోత్ హార్మోన్ అని, ఆ, మిగిలిన ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఇవన్నీ ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఇవన్నీ మాట్లాడుకున్నాం. అడ్రినల్ కు అడ్రినల్ గ్లాండ్ మాట్లాడుకున్నాం. సో వాటి ఇప్పుడు ఎమోషన్స్ ఆర్ రిలేటెడ్ టు ద అడ్రినలిన్ హార్మోన్. అడ్రినల్ గ్లాండ్, అడ్రినలిన్ హార్మోన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఎమోషన్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో వాటన్నిటిని కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఒక ఒక 4 పాయింట్స్ ఉన్నాయి అనుకున్నా, అంతకంటే ఎక్కువ పాయింట్స్, ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం లేదు. సో ప్రిపేరింగ్ ద క్వశ్చన్స్ రావు. ఒకసారి నేను చెప్పిన చూడండి, ఇట్లా ప్రిపేరింగ్ క్వశ్చన్స్ పోయినప్పుడు కూడా ఒకసారి ఏమవుతుంది అంటే దే కెనాట్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్ విత్ ద మ్యాటర్. ఒకవేళ అట్లా ఇచ్చినా కూడా మీరు ఈజీగా సులభంగా గుర్తుపట్టే అంశాలు ఉంటాయి ఈ లెసన్ లోపల. సో ఇవి కొంచెం ఈ కాన్సెప్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ వీ విల్ మూవ్ టు ద 6th లెసన్. సో 6th లెసన్ లోపల వి డిస్కస్డ్ అబౌట్ ద ఎండమిక్ స్పెసిస్, ఎండేంజర్డ్ స్పెసిస్, ఎక్స్టింక్ట్ స్పెసిస్. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ వన్ థింగ్ అబౌట్ దీస్ 3 వర్డ్స్. దాని మీనింగ్ అని అడుగుతున్నారు, దాని ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నారు, దాని పిక్చర్ అని అడుగుతున్నారు. సో ఎండమిక్ స్పెసిస్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ స్పెసిస్ అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ స్పెసిస్ అంటే ఏంటి, అండ్ దేర్ ఎగ్జాంపుల్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎండమిక్ స్పెసిస్ అంటే కంగారు అని, కివి అని. ఎండేంజర్డ్ అంటే మన పుస్తకంలో ఉన్నాయి కాదు, మన పుస్తకంలో ఉన్న బ్లూ జాయ్ కానీ, వల్చర్ కానీ. ఎక్స్టింక్ట్ అంటే మనకు జనరల్ ఎగ్జాంపుల్ డైనోసార్స్. దాని మీనింగ్ కూడా చెప్పాలి. ఎండమిక్ స్పెసిస్ అంటే ఏంటి, విచ్ ఈస్ లిమిటెడ్ టు ఎనీ రీజియన్, ఏరియా ఆర్ కంట్రీ. ఎండేంజర్డ్ అంటే ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్ట్, అండ్ దెన్ నెంబర్ ఈజ్ ర్యాపిడ్లీ ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఎక్స్టింగ్ అంటే వన్స్ దే ఆర్ ఆన్ ద ఎర్త్, నౌ దే ఆర్ వ్యానిషింగ్ ఫ్రమ్ ద ఎర్త్. ఇప్పుడు లేవు అవి, అదృశ్యమైనవి, లేవు అనే దాంట్లో గురించి మనం తెలుసుకోవాల్సి, నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్ ని ఎక్కడ పర్మిట్ చేస్తారు, లిటిల్ బిట్ హ్యూమన్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ పర్మిట్ చేయరు. ఎగ్జాంపుల్స్ ఫర్ ద నేషనల్ పార్క్, ఎగ్జాంపుల్ ఫర్ ద శాంక్చురీ. సో మనం టెక్స్ట్ బుక్లు ఏవైతే ఇచ్చిందో వాటిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ వై ద రెడ్ డాటా బుక్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఏం రికార్డ్ చేస్తారు రెడ్ డాటా బుక్ లోపల, హూ ఆర్ మెయింటైనింగ్ దిస్ రెడ్ డాటా బుక్. దాని లోపల ఉన్నాయి రెండే పదాలు. రెడ్ డాటా బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద రెడ్ లిస్ట్ బుక్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఐయుసిఎన్ దీన్ని మెయింటైన్ చేస్తుందని. సో ఈ డాటా లోపల ఏముంటుందని, ఎండేంజర్డ్ అండ్ ఎక్స్టింక్ట్ స్పెసిస్ గురించి చేస్తారని. సో ఇట్లా ఒక పాయింట్ ఉందంటే ఆ పాయింట్ కి సంబంధించి ఓ 2-3 పాయింట్స్ రిలేటెడ్ 2-3 పాయింట్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ రీజన్స్ ఫర్ బర్డ్ మైగ్రేషన్. సో ఒక్కొక్కసారి ఇట్లా అడుగుతారు, కింద ఒక 3-4 ఇచ్చేసి ఒక అన్రిలేటెడ్ దాన్ని అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఫుడ్ ఉండొచ్చు, వెదర్ ఉండొచ్చు, నెస్ట్లింగ్ ఉండొచ్చు. ఆయా రీజన్స్ ని బట్టి మనం బర్డ్ మైగ్రేషన్ గురించి మనం మాట్లాడొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ అబౌట్ ద 6th లెసన్. అండ్ దెన్ 7th లెసన్ నేను అనుకుంటా అక్కడి వరకు మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసినాం. మిగిలిన వాటి 7th లెసన్ ఇస్ రిలేటెడ్ టు ద 6th లెసన్. సో ద వర్డ్ ఎకోసిస్టమ్ ఇస్ కైండ్ బై ద ట్రాన్స్లే, అదొక వర్డ్ ఉంది స్టార్టింగ్ లోపల. అండ్ దెన్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ విచ్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ 6th క్లాస్. సో ఫుడ్ చైన్ గతంలో ఏమి ఇచ్చినారు, ఒక ఫుడ్ చైన్ ఇచ్చి రాంగ్ దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు ఫుడ్ చైన్ లోపల. లేదా ఫుడ్ వెబ్ లోపల ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎక్కడ ఉన్నారు ఐడెంటిఫై చేయమని అన్నారు. సో ఫుడ్ చైన్ ఇచ్చినప్పుడు, ఫుడ్ వెబ్ ఇచ్చినప్పుడు ఈ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్ గురించి మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ఏంటివి, ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్, ఆల్ ఎనిమల్స్ ఆర్ ద కన్జ్యూమర్స్, decomposers are the fungi and bacteria, those are the decomposers.
సో వాటిని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి ఉంటుంది. సో వై ద ప్రొడ్యూసర్స్ ఆర్ గ్రీన్ ప్లాంట్స్, ఎందుకంటే దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. Consumers, they depend on the other plants for their food. Decomposers will decay the biological things. సో ఇట్లా దాని గురించి చెప్పాలా, వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు కూడా గుర్తుపట్టేటట్లు ఉండాలి. అండ్ దెన్ మాంగ్రూవ్ అండ్ డెజర్ట్ అండ్ దెన్ ఫారెస్ట్ ఎకో లో ఏమి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్ ఉంటాయని ఒకటి పాయింట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. జనరల్ గా ఫారెస్ట్ అనేది మీరు ఈజీగా చెప్తారు కాబట్టి మాంగ్రూవ్ అండ్ డెజర్ట్ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. So what are the producers present in the mangrove and desert ecosystem? What are the consumers are present in the mangrove and desert ecosystem? So and then decomposers also. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆల్సో బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఏమేం బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు, వేటిని ఏబయోటిక్ అంటారు. జనరల్ గా బయో యు లెర్న్ ద వర్డ్ బయో అని ఉందంటే అవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్ అని. ఏబయోటిక్ అని అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని. ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, దీస్ ఆర్ కమ్స్ అండర్ ద బయోటిక్. ఏబయోటిక్ అంటే నాన్ లివింగ్ అన్నాం కదా, ఎయిర్, సాయిల్, వాటర్, సన్లైట్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ దానిలను మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో the word ecosystem which is coined by the Taxley, and then food chain, producer, consumers, decomposers, and then mangrove and desert ecosystem with producers, consumers, decomposers. Okay, examples for the biotic and abiotic components. So these are the things. And then we will go to the eighth lesson. This is a big lesson. చాలా పెద్ద లెసన్ ఉంటుంది, చాలా ఉంటుంది. మీరు పార్ట్స్ గా ఇది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనం చాలా సార్లు డిస్కస్ చేసాం లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ క్రాప్స్. దాని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాయలేదు ఎగ్జాంపుల్స్. సో లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ క్రాప్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. రబీ అండ్ ఖరీఫ్ క్రాప్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద రబీ అండ్ ఖరీఫ్ ఆల్సో. దాని ఎగ్జాంపుల్స్, రబీ ఖరీఫ్ అంటే ఏంటి, దాని మీనింగ్ వస్తుంది అక్కడ. అండ్ దెన్ దాని ఎగ్జాంపుల్స్. అండ్ దెన్ నేచురల్ మాన్యూర్స్ అండ్ ఆర్టిఫిషియల్ మాన్యూర్స్ విత్ ఎగ్జాంపుల్స్. వేటిని నేచురల్ మాన్యూర్ అంటారు, వేటిని ఆర్టిఫిషియల్ మాన్యూర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ టైం, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ పేరు మీద ఒకటి రెండు క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి ఎవ్రీ టైం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, అంటే పెస్టిసైడ్స్ ఎగ్జాంపుల్స్, వీడిసైడ్ ఎగ్జాంపుల్స్, ఏమేమి ఉన్నాయో మన దగ్గర, ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారో వాటన్నిటిని, పెస్టిసైడ్స్ సంబంధించి, వీడిసైడ్ సంబంధించి, నేచురల్ మాన్యూర్ సంబంధించి, ఆర్టిఫిషియల్ మాన్యూర్ సంబంధించి, నేను ఇక్కడ రాయలేదు కానీ నేచురల్ వాడే పెస్టిసైడ్స్ కానీ, ఆర్టిఫిషియల్ కెమికల్ పెస్టిసైడ్స్ కానీ, వాటన్నిటి యొక్క ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి చాలా ఇంపార్టెంట్. సో ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఆల్సో గివెన్ ద డిఫరెన్షియల్ బిట్వీన్ ద ఆర్టిఫిషియల్ నేచురల్ థింగ్స్ ఆల్సో. సో ఆ దానిలో కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, అండ్ దెన్ టూల్స్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చర్. వీఆర్ హ్యావింగ్ ద సమ్ స్టెప్స్ ఆర్ దేర్. ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్ ఇట్లా ఉంది కదా, అండ్ దెన్ సీడ్ సోవింగ్, వీడింగ్, ఇరిగేషన్, యూజింగ్ ద మాన్యూర్ అండ్ దెన్ పెస్టిసైడ్స్. ఇవన్నీ స్టెప్స్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నిట్లకు సంబంధించి, ఒక్కొక్క స్టెప్ కు సంబంధించి ఏమేమి టూల్స్ వాడతారు, ప్రతి దాని లోపల వాడేటటువంటి టూల్స్ గురించి మీరు చూడాల్సినటువంటి ఉంది. హార్వెస్టింగ్ లో ఏమేమి వాడతారు, వీడింగ్ లోపల ఏమేమి వాడతారు, ఇరిగేషన్ లో ఏమేమి వాడతారు. సో ఇటువంటి అన్నిటి లోపల వాట్ ఆర్ ద టూల్స్, డిఫరెంట్ టూల్స్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వి డిస్కస్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్, రెండు రాసిన దాని లోపల సోవింగ్ అండ్ లెవెలింగ్ అండ్ దెన్ ప్లోయింగ్ రెండు రాసాం. ఆ ప్లోయింగ్ కి ఏం వాడతారు, లెవెలింగ్ కి ఏం వాడతారు, అట్లనే అప్లయింగ్ మాన్యూర్ కి ఏమేమి వాడతారు, అండ్ దెన్ వీడింగ్ కి ఏమేమి వాడతారు, ఇరిగేషన్ కి ఏం వాడతారు, హార్వెస్టింగ్ కూడా ఏం వాడతారు. ఇవన్నీ కొన్నిట్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ ఇరిగేషన్ లోపల టూ మెథడ్స్ ఉన్నాయి, ఓల్డ్ మెథడ్స్ అండ్ దెన్ న్యూ మెథడ్స్. సో నవేడేస్ ఏ రకమైనటువంటి మెథడ్స్ వాడుతున్నారు, దాంట్లో కూడా మళ్ళా వాటర్ అవైలబిలిటీ ఉన్నతో ఏం చేస్తున్నారు, డ్రౌట్ కండిషన్స్, లెస్ వాటర్ ఉన్నతో ఏం చేస్తున్నారు, లైక్ ద స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్. అండ్ దెన్ ఓల్డ్ ఇరిగేషన్ మెథడ్స్ ఉన్నాయి చూడండి, పంప్ చేయన్ అని కానీ, లేకపోతే ఏతం కానీ, ఇటువంటివి కొన్ని ఉన్నాయి. సో అటువంటి మెథడ్స్ ఏంటివి అది కూడా ఒకసారి అడిగినారు. సో వాట్ ఆర్ ద ఓల్డ్ అండ్ ప్రజెంట్ డే ఇరిగేషన్ మెథడ్స్ అనేది దాన్ని కూడా చూసుకోవాల్సింది. అండ్ దెన్ జనరల్లీ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ అబౌట్ ద ఎన్పికే, nitrogen, phosphorus, and potassium. These are the elements which are very important. The nutrients are very important. సో వాటి గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి
మీరు ఆ మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఎవ్రీ స్టెప్ కు సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, టూల్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్రతి స్టెప్ కు సంబంధించి మనకు ఉన్నాయి కదా స్టెప్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ లోపల ఏవేవి అవుతున్నాయో వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే. సో నేను ఒక వర్డ్ వాడిండొచ్చు ఇక్కడ, పెస్టిసైడ్స్ ఎగ్జాంపుల్స్, అది మీరు నేర్చుకున్నారా? వీడిసైడ్ సంబంధించి 2,4-D ఉంది, దాని గురించి మీరు చేసుకున్నారా? ఆర్టిఫిషియల్ మాన్యూర్ ఉంది, దాని గురించి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఓకే. దెన్ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెసన్, దట్ ఇస్ ద 9th లెసన్. సో పాశ్చరైజేషన్ విచ్ ఇస్ ఆల్సో డిస్కస్ ఇన్ 3rd లెసన్. అందుకే నేను అక్కడ రాయలేదు, మోర్ పాయింట్స్ ఉన్నాయని. ఇక్కడ పాశ్చరైజేషన్ ఎవరు కనుక్కున్నారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పాశ్చరైజేషన్? గతంలో కూడా ప్రాసెస్ ఆఫ్ పాశ్చరైజేషన్ అడిగినారు. సో ఏమిటి పాశ్చరైజేషన్ అంటే ఏంటి అని చెప్పాను. సో మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ లోపల ఏమేమి చేస్తారు అనేది ఉంది కదా, దాన్ని ఒకసారి చూడండి. అదే మిల్క్ ప్రొడ్యూసింగ్ లోకల్ అండ్ ఫారిన్ వెరైటీస్ మనం మాట్లాడుకున్నాం. ఆ జాఫర్బాడి, ముర్రా, ఆ, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అట్లనే ఆలిస్టీన్ ఫారిన్ వెరైటీస్ గురించి కూడా మనం చదువుకున్నాం. సో ఇటువంటి వెరైటీస్ సంబంధించినటువంటిది అంటే అడగొచ్చు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి లోకల్ వెరైటీ ఏంది, ఫారిన్ వెరైటీ ఏంది అనేది అడిగే అవకాశం ఉంది. అండ్ దెన్ ఆపరేషన్ ఫ్లడ్ అండ్ వైట్ రెవల్యూషన్, దీస్ టూ ఆర్ బిలాంగ్స్ టు ద మోర్ ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్. అండ్ దెన్ ఒకవేళ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఫారెస్టేషన్, ఒకవేళ అది బ్లూ రెవల్యూషన్ అంటే ఆ, చేపల పెంపకం. సో ఫిష్ కల్చర్, దాని గురించి ఇట్లా వైట్, గ్రీన్, బ్లూ ఈ పదాలు ఉంటాయి. వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ అని. సో దాన్ని చూడండి, ఆపరేషన్ ఫ్లడ్ ఈస్ ద మోర్, వాట్ ఇస్ ద మోర్ మిల్క్ ప్రొడ్యూసింగ్ మెథడ్. అది దాన్ని తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ అది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ వన్ సైంటిస్ట్ ఆర్ ద పర్సన్ నేమ్ ఇస్ ద సైంటిస్ట్ పర్సన్ నేమ్ ఇస్ ద కురియన్ నేమ్ ఇస్ ఆల్సో దేర్. ఓకే. అండ్ దెన్ ఇఫ్ యూ మూవ్ టు ద పౌల్ట్రీకి వెళ్తున్నట్టే మనకి ఏం కనబడుతుంది, 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, బ్రాయిలర్స్ అండ్ లేయర్స్. సో వాట్ ఆర్ ద బ్రాయిలర్స్ అంటే ఏమిటి, లేయర్స్ అంటే ఏమిటి, విచ్ గివ్స్ ద ఎగ్స్, విచ్ గివ్స్ ద చికెన్. సో దాంట్లోనే. అండ్ దెన్ అసెల్, బెరస కోడి అంటాం కదా, అసెల్ గురించి ఒకటి ద ఫైటింగ్. ఈ సంక్రాంతికి అక్కడ పండుగలకి ఇట్లా ఫైటింగ్ ఉంటుంది కదా. సో విచ్ వెరైటీ పార్టిసిపేట్స్ ఇన్ ద దోస్ కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పంటే దాని అసెల్ కల్చరల్ గా ఉంటది కదా మన దగ్గర. సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా ప్రతి పండుగకు ఏమిటంటే పోటీలు పెడతారు. వాటి లోపల వాడేటటువంటి జాతి అది అసెల్ స్పెసిస్. అండ్ దెన్ వి గో టు ద ఎపికల్చర్, 3 టైప్స్ ఆఫ్ బీస్ గురించి మాట్లాడాలి. సో అది వర్కర్ బీ కానీ, క్వీన్ బీ కానీ, డ్రోన్ దట్ ఈస్ ద మేల్ బీ కానీ, జనరల్ గా వాటి యొక్క లైఫ్ స్పాన్, దాని ఫంక్షన్, ఈ 2 అంశాలు. అంటే నెంబర్ ఆల్సో ఎన్ని ఉంటాయి, లైఫ్ స్పాన్, ఫంక్షన్స్ అండ్ దెన్ నెంబర్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎంత ఉంటాయి అనేది మనకు జనరల్ గా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 B's లోపల వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, వాటి ఏం పని చేస్తాయి, అండ్ దెన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు క్వీన్ అంటే ఒకటి ఉంటుందని, 100 ఇవి ఉంటాయని, అట్లా ఈ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉంటాయి, 10 నెంబర్స్ ఏమి ఉంటాయి, ఇవన్నిట్లను మనము చెప్పాలి. ఈ మూడు థింగ్స్ మనం గుర్తుపెట్టాలి. అదే మెరైన్ ఫిషెస్ అండ్ ఇన్లాండ్ ఫిషెస్ లోపల ఎక్కువ అడిగే అవకాశం లేదు. బట్ ద సమ్ ఆఫ్ ద వెరైటీస్ ఆర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ దెన్ కంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ లోపల డిఫరెంట్ లేయర్స్ లోపల, బాటమ్ లోపల, మిడిల్ లా, సర్ఫేస్ ఏరియా లోపల వాట్ ఆర్ ద వెరైటీ ఆఫ్ ఫిషెస్ దే విల్ కల్చర్, ఏ వీటిలను పెంచుతారు ఏమిటిది అనేది ఒకసారి మీరు వాటి చూడండి. కంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ లోపల డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ పాండ్ లోపల ఏమేమి ఉంటాయి అనేది మాత్రం ఒకటి చదివే ప్రయత్నం అనేది చేయండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ దే మే కవర్ ఫ్రమ్ ద 9th లెసన్. అండ్ దెన్ దిస్ ద వ్యూస్ లెసన్. కొంచెం క్వశ్చన్ తయారు చేసేటప్పుడు కూడా చూస్తారు. ఎవ్రీ టైమ్ వాట్ ఐఎమ్ సెయింగ్, డిఫరెంట్ గ్యాస్ పర్సెంటేజెస్ ఇన్ ఎయిర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఏది ఎక్కువ ఎయిర్ ఏది ఉంటుంది, సెకండ్ ఎక్కువ ఏది ఉంటుంది, వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్, వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్. ఈ మూడిటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటుంది నైట్రోజన్ అని, ఎంత పర్సెంటేజ్ అని, 78 లైక్ దస్. అండ్ దెన్ ఆక్సిజన్ సెకండ్ హైయెస్ట్ గ్యాస్ ఇన్ ద ఎయిర్ అని, దాని ఎంత పర్సెంట్ ఉంటుంది, 21 అని. అండ్ దెన్ కార్బన్ డైఆక్సైడ్ హౌ మచ్ పర్సెంటేజ్, 0.03. ఈ మూడు నేర్చుకుంటే చాలు.
మిగిలిన దాంట్లో గురించి ఆర్గాన్ గురించి అండ్ దెన్ వాటర్ ఉంటాయి కదా, వాటర్ వేపర్, ఇవన్నీ ఏం అవసరం లేదు. దీస్ త్రీ ఆర్ అయినా. అండ్ దెన్ హ్యూమన్ అండ్ నేచురల్ యాక్టివిటీస్ ఇచ్చినారు. నేచురల్, నేను ఐఎమ్ యూజింగ్ ద ఓన్లీ వర్డ్ నేచురల్ యాక్టివిటీస్ హియర్. But you read about the natural activities, that is the tsunami, that the earthquakes or volcanoes. సో అవి ఏమిడి జనరల్ ఏమి అడిగినారు గతంలో, నేచురల్ యాక్టివిటీస్ యొక్క ఎగ్జాంపుల్స్ అడిగినారు. దే కంపేర్ ద హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ నేచురల్ యాక్టివిటీస్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ హ్యూమన్ యాక్టివిటీస్ లోపల దే ఆర్ గివెన్ 3 or 4, I think 8 or 10 హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ దేర్. థర్మల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఫాసిల్ ఫ్యూయల్స్ వాడడం కానీ, మైనింగ్ కానివ్వండి, ఇవన్నీ అంశాలు అంటే ఉన్నాయి. సో ఈ అన్ని అంశాల లోపల మనం హెడ్డింగ్ పెట్టి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ విచ్ వన్ ఇస్ ద హ్యూమన్ యాక్టివిటీ, విచ్ వన్ ఇస్ ద నేచురల్ యాక్టివిటీ. సో వాటి నుంచి వచ్చేటటువంటి పొల్యూటెంట్స్ ఏంటి, అవి ఎట్లా పొల్యూట్ చేస్తాయి, ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ రకమైనటువంటి ఉద్దేశాన్ని. సో హ్యూమన్ యాక్టివిటీస్ ఏంటి, నేచురల్ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పి చూడాలి. అంటే కొన్ని పదాలు ఉంటాయి. ఉదాహరణకు క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, విచ్ షోస్ ఇంపాక్ట్ ఆన్ ద ఓజోన్ లేయర్. సో ఎక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉత్పత్తి అవుతాయి, రిఫ్రిజిరేటర్స్ అండ్ దెన్ ఏసీలకు సంబంధించినటువంటి ఏమిటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇటువంటి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అండ్ దెన్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోలింగ్ మెథడ్స్ ఉన్నాయి. జనరల్గా ఏమడుగుతారంటే వాళ్ళు ఇస్తారు, 3-4 ఇస్తారు, ఇచ్చి విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అడిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటి లోపల ఎయిర్ పొల్యూషన్ కావండి, వాటర్ పొల్యూషన్ కావండి, ఈ రెండింటికి సంబంధించినటువంటి దాని లోపల అది అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఇంకొక వర్డ్ మెన్షన్ చేయలేదు, ఈ దాంట్లోనే ఉండొచ్చు. దాంట్లో 4 hours కూడా ఉంటుంది. సో 4 hours కూడా గతం లోపల అడిగినారు. సో 4 hours కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దెన్ బయో మ్యాగ్నిఫికేషన్ అనే ఒక వర్డ్ ఉంది. యాక్చువల్గా 2 words ఆర్ దేర్. వన్ ఇస్ ద బయో అక్యుములేషన్, అనదర్ వన్ ఇస్ ద బయో మ్యాగ్నిఫికేషన్. ఇది 9th లో 10th లో ఇట్లా వస్తూనే ఉంటుంది అది. సో ఎంటరింగ్ ఆఫ్ ద పొల్యూటెంట్స్ ఇన్ ద ఫుడ్ చైన్ is called as the bioaccumulation. If it is increases more in each level, that is called as the biomagnification. సో ఇటువంటి కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ 4 hours ఆల్సో. ఒకసారి ఏమడిగినాడంటే కొన్ని ఇచ్చేసి దీంట్లో ఏది 4 hour కాదు అని చెప్పి అడిగినాడు. మనకున్న 4 hours లోపల ఏది 4 hour కాదు అనే సంగతి కూడా అడిగినాడు. కాబట్టి ఆ 4 hours కూడా మరి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ అండ్ రికవర్ ఉంటాయి కదా, దీంట్లో ఏదో ఒకటి ఇస్తారు, రిపేర్ అని ఇస్తారు, లేకపోతే రీప్రొడ్యూస్ అని ఇస్తారు. సో ఇటువంటి కొన్ని పదాలు వేరే ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు 4 hours అని అడిగే అవకాశం ఉంటుంది. సో అట్లా అటువంటి 4 hours మీకు ఐడియా ఉంటే అటువంటి క్వశ్చన్స్ ను మీరు అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఐ మెన్షన్ దియర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోలింగ్ మెథడ్స్ అండ్ దెన్ వాటర్ పొల్యూషన్ ఆల్సో. సో వాటర్ పొల్యూషన్ కంటే కూడా వాటిని కూడా కొంచెం అది గుర్తుపెట్టుకునేటటువంటి అంశం చేయండి. అండ్ దెన్ ఇంకొక వర్డ్ కూడా ఇంపార్టెంట్, దట్ ఇస్ యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో న్యూట్రియంట్స్ బాగా పెరిగి దాని లోపల బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పి అన్నాం కదా, ఆక్సిజన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో యూట్రోఫికేషన్ అండ్ దెన్ బిఓడి మీద కూడా ఒక దృష్టి పెట్టండి. అంటే ఒక వర్డ్ నేను వాడుతున్నట్టే దానికి సంబంధించినటువంటి అంశాలు మీరు పెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, దట్ ఈస్ ద యూట్రోఫికేషన్ అండ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. బాగా న్యూట్రియంట్స్ పెరిగి పాండ్స్ లా కానీ ఉంటాయి కదా, కుంటల్లో అక్కడ ఇక్కడ మొత్తం మొక్కలు బాగా పెరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ as యూట్రోఫికేషన్. దానివల్ల ఆక్సిజన్ పర్సెంట్ ఇన్ ద వాటర్ విల్ బి డిక్రీజ్డ్. దాంతో వాటర్ ఎనిమల్స్ ఏవి ఉన్నాయి వాటికి ఆక్సిజన్ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద యూట్రోఫికేషన్. గతంలో ఒకసారి యూట్రోఫికేషన్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. జనరల్ గా ఒక లెసన్ నుంచి ఒకటి కంటే ఎక్కువ అడగరు. సో 4 hours అడిగితే యూట్రోఫికేషన్ లేకపోవచ్చు, బయో మ్యాగ్నిఫికేషన్ అడిగితే వేరేది ఉండకపోవచ్చు, లేదా గ్యాస్ పర్సెంటేజ్ ఉందంటే ఇది అడగకపోవచ్చు. సో మనకు వచ్చేటి 10-12 క్వశ్చన్లే కాబట్టి ప్రతి లెసన్ లో 1-2 అట్లా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్, యాక్చువల్ గా దీస్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ కీవర్డ్స్ విచ్ ఆర్ కవర్డ్, దీస్ ఆర్ ఆల్ కవర్డ్ ఇన్ ద థర్డ్ లెసన్. ఇది ఒక సప్లిమెంట్ లాగా ఉంది థర్డ్ లెసన్ కు, వై డు వి ఫాల్ ఇల్ అనే లాస్ట్ లెసన్. సో there are 4 words are there, that the acute and chronic diseases, infectious and non-infectious diseases. Actually, we discussed about the infectious and non-infectious diseases in the third lesson, in the name of communicable diseases and the non-communicable diseases అని చెప్పి మనం అక్కడ చదివినాం. సో వీటన్నికి ఏమడుతాడు, ఎగ్జాంపుల్స్ అడుగుతాడు.
ఒక్కొక్కసారి అంటే ఏంటి అని అడగొచ్చు. అండ్ దెన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ కూడా అంతే. వాట్ ఆర్ ద అక్యూట్ డిసీజెస్ అండ్ దెన్ వాట్ ఆర్ ద క్రానిక్ డిసీజెస్, ఏవి లాంగ్ టర్మ్ ఉంటాయి, ఏవి షార్ట్ టర్మ్ ఉంటాయి. అండ్ దెన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ అవి అడిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఎగ్జాంపుల్స్ రాయలేదని ఆ ఎగ్జాంపుల్స్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే అవి ఏంటివి, ఆ, దాని ఎగ్జాంపుల్స్ అనేది ఇంపార్టెంట్. దానిలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ డిస్కస్డ్ అప్పుడు చాలా ఎలాబొరేట్ గానే వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసినాం. ఓకే. ఓకే. అండ్ దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్, టూ ప్రిన్సిపల్స్ ఇచ్చినారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ దగ్గర రెండు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్ దగ్గర రెండు ఇచ్చినారు. జనరల్ గా ఐడెంటిఫై ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్ సెంటెన్సెస్ కింద వీటిని అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ రెండు. ఒకటి ఏంటంటే వ్యాధి తీవ్రతను తగ్గించడం, అంటే ఎక్కువ పెరగకుండా చూడడం. సెకండ్ వన్ ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం విచ్ కాజ్ ద డిసీజ్. అదన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద ఉంటాం. అండ్ దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్ కింద ఇండివిజువల్ గా మనిషి ఏ రకమైనటువంటి హైజీనిక్ కండిషన్ తోటి ఉండాలి, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉండాలి, అండ్ దెన్ వ్యాక్సిన్స్ తీసుకోవడం. సో దీస్ ఆర్ కాల్స్ కమ్స్ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్. సో ఈ రెండు పదాలకు సంబంధించి ఇచ్చినటువంటి రెండు రెండు పాయింట్స్ ను మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద టోటల్ అబౌట్ ద లెసన్స్, ఆల్ లెసన్స్. ఇంకా మొత్తం ఇంపార్టెంట్ అంశాలన్నిట్లను నేను కవర్ చేస్తూ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. సో ఐ గివెన్ ఎలాబొరేట్ గానే మొత్తం అన్ని అంశాలని చెప్పిన. మీరు కొత్తగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ స్క్రీన్ షాట్స్ అవి తీసుకొని వాటిని చదివే ప్రయత్నం చేయండి. డోంట్ గో టు న్యూ పాయింట్స్. రేపు ఒక్క రోజు కొరకు న్యూ పాయింట్స్ ఏమీ వెళ్ళకండి. వీటిని చదవండి. వీటి పెరిఫెరల్ అంశాలు చెప్పినా కదా, ఒక పదం వాడితే ఆ పదానికి సంబంధించినటువంటి చుట్ట అంశాలను మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ఫైనల్ క్లాస్. ఇది నేను ఫైనల్ క్లాస్ లోపల చేసేది అంశం. ఆ, ఒక 5 నిమిషాలు చాట్ ఓపెన్ చేయండి నాని గారు. ఏమన్నా క్వశ్చన్స్ వస్తే చూద్దాం. జనరల్ గా ఏమీ లేకపోవచ్చు, ఇక వాళ్ళు చదివేదే ఉంటది. ఇఫ్ ఏమన్నా ఉంటుందంటే మనం మాట్లాడదాం ఒక 5 minutes ఆర్ 10 minutes. ఓకే. యూ కన్ఫైన్ టు యువర్ టెక్స్ట్ బుక్. మీరేం పెద్దగా టెక్స్ట్ బుక్ దాటి అడగరు. ఎక్కువ మీరు ప్రిపేర్ అయితే మీకు తెలుస్తుంది. ఈ జస్ట్ ద లాస్ట్ ఏమంటారు ఒక 2-3 ఇయర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత ఎక్కువ ఏముండదు. టెక్స్ట్ బుక్ కన్ఫైన్ అన్న సంగతి మీకు అర్థమవుతుంది. సో మీరు ఆ టెక్స్ట్ బుక్ కన్ఫైన్ అయ్యి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే. నాని గారు ఉన్నారా? చాట్ ఓపెన్ చేస్తారా నాని గారు? నాకే హోస్ట్ ఇచ్చిన హోస్ట్ ఇచ్చి వెళ్ళిపోయినాను. నేను చాట్ ఓపెన్ చేయించామని చూస్తాను. తెలుసలేదు. హలో నాని గారు. ఆయన హోస్ట్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. నేను అన్మ్యూట్ చేస్తాలేండి. కానీ మీరు శబ్దం ఎక్కువ చేయకూడదు.
అన్మ్యూట్ చేసిన చూడండి, ఎవరైనా మాట్లాడవచ్చు. అడగండి అస్మిత. అన్మ్యూట్ చేసినా ఎవరైనా మాట్లాడవచ్చు. హలో వద్దే మద్దు, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి ఏమన్నా అడగదలుచుకుంటే. క్యూబ్స్ అంటే ఎట్లా సార్? క్యూబ్స్ ఏం క్యూబ్స్ అంటే స్క్వేర్ కి ఇట్లా క్యూబ్స్ ఉంటాయి కదా సార్? ఏ సబ్జెక్ట్ అడుగుతుంది? బయాలజీ. సార్ 4RS అంటే ఏంటి సార్? చెప్పినా కదమ్మా, రెడ్యూస్, రీసైకిల్, రికవర్, రీయూజ్ అని 4Rs అని మనం డిస్కస్ కూడా చేసినాం కదా. వాయిస్ షేక్ అవుతుంది సార్. వాయిస్ మన అందరు డిస్టర్బ్ కావడం వల్ల అవుతుంది. నేను అందరిని అన్మ్యూట్ చేసిన కదా, ఆ సమస్య ఉంటుంది. 4 చెప్పినా కదమ్మా, రీయూజ్, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. రికవర్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. ఒకసారి టెక్స్ట్ బుక్ చూడు, టెక్స్ట్ బుక్ లో ఉంటది. 10th లెసన్ లో ఉంటది, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. ఓకే సార్. సార్ ఓకే సార్ మైక్రోన్యూట్రియన్స్. సార్ అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ చెప్పు. సార్ వైట్ రెవల్యూషన్ ఎవరు కనిపెట్టారు సార్? ఇది వైట్ రెవల్యూషన్ కనిపెట్టిందని కాదు సార్, ఇది స్టార్టెడ్ కురియన్. ఎప్పుడైనా సార్? కురియన్, జే కురియన్. 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 ఓకే, ఇది ఏదో ఈ దాంట్లో ఉంది, ప్రాబ్లం లాగానే ఉంది ఇది. ఇది వస్తే బాగుండు, చార్ట్ వస్తే బాగుండు. ఓకే, లెట్ us క్లోజ్ ద సెషన్ క్లోజ్ చేద్దాం. ఇంకా ఏమైనా ఉంటే చదవండి, ఏమైనా ఉంటే ఆ గ్రూప్ లో దాని లోపల పెట్టే అవకాశం ఉంటే పెట్టండి. సో ఆల్ ద బెస్ట్. బాగా ఈ పాయింట్స్ అన్ని బాగా చదవండి. రేపు ఒక్కరోజు బయాలజీకి సంబంధించి యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. మీకు అర్థమైపోతుంది. ఈ స్లైడ్స్ ఉన్న అంశాలను ఎలాబొరేట్ గా చదవండి. ఎలాబొరేట్ గా చదివితే యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. దాని లోపల ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో దెన్ వి విల్ ఎండ్ ద సెషన్. ఈ సెషన్ మనం ఎండ్ చేద్దాం. ఓకే.